ఎక్కువ ఓపెన్గా మాట్లాడినా మా గురించి వాళ్ళకే ఎక్కువ తెలుసు. వీళ్ళు అండ్ మీతో కంపేర్ చేసినా ఇప్పుడున్న స్టూడెంట్స్ కొంచెమే ఎక్కువ తెలుసు. అండ్ నేను ఎందుకంటే ఈక్వల్ ఇద్దరిని కలిపి ఏదైనా ఈవెంట్స్ అప్పుడు ఎందుకు మిక్స్ చేస్తానంటే వీళ్ళు తెలియాలి అసలు ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంటే ఎలా ఉంటుంది తెలియాలి. అండ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చెప్పేస్తాను ఏ ఆఫీస్ ఇలా ఉంటుంది మీకు అని చెప్పేసి ప్రిపేర్ చేసి పంపిస్తాను. మీతో కూడా 2-3 సార్లు చెప్పుండొచ్చు ఈ ఆఫీస్ మీకు ఏ ఆఫీస్ ఇలా ఉండదు. ఎందుకంటే నా ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్స్ జరిగిన అజంప్షన్ ఏంటంటే అందరు ఇక్కడ చూసుకునేసి బయటకు వెళ్ళి ఆఫీస్ అలా లేదు అలా లేదు ఇలా లేదని వాళ్ళు మళ్ళీ భయపడి బ్యాక్ స్టెప్ వేసి వేరే టీంలో వెళ్ళిపోవడం ఇలా రాంగ్ స్టెప్ అది. అండ్ మెయిన్ కాసా కోసం చెప్పడానికి ఏం లేదు, కాసా ఆల్రెడీ తెలిసిందే. మాదొక్కటే కాదు అందరికీ నేను అందరికి ముందే చెప్తుంటాను. ఏ రోజు మీతో ఎండీ లెక్క కానీ ఆ పవర్ అనేది ఏం చూపించలేదు. మేము ఏవైతే జాబ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యామో అలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా ఉండకూడదు. కాసాలో మేము ఉన్నంతకాలం ఎప్పుడు గ్రో అయినా కూడా కంపెనీలో అలాంటి అట్మాస్ఫియరే ఉండద్దు అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. డే 1 ఇంటర్వ్యూకి వచ్చినా కూడా అదే చెప్తున్నాము, మీ స్కిల్స్ మాకు కావాలి, మీ ఒబీడియన్స్ కావాలి. అంటే మీకు అరియర్స్ ఉన్నా మాకు సంబంధం లేదు, మీరు అసలు సర్టిఫికేట్స్ లేకపోయినా మాకు సంబంధం లేదు. ఈ ఆఫీస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు మా పిచ్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఇక్కడ ఉంటున్నారు, మ్యాచ్ కాకపోతే వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమందికి రూల్స్ నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోయిండొచ్చు, కొంతమంది అథారిటీ చూపించాలి, రూల్ చేయాలి. అలాంటివి ఉంటే కొన్ని నిజంగా సక్సెస్ కూడా అయితే, ఇలా ఉంటే కొంచెం కూడా సక్సెస్ అయితే. నేను నమ్మేది ఏంటి అంటే నేను ఇక్కడ ఎలాగో అందరూ కూడా ఈక్వల్ ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీవన్ ఈక్వల్. నేను ఇక్కడ ఎలా కూర్చుంటున్నాను మీతో అలాగే మాట్లాడుతున్నాను, ప్రతిదీ ఫన్ చేస్తున్నాను. ఏంటి అంటే మీకు ఒక ఆ ఫియర్ తీసుకురావద్దు. అయ్యో వాళ్ళు సార్ వచ్చారు, మేడం వచ్చారు, సార్ వస్తున్నప్పుడు వర్క్ చేయడం, సార్ లేకపోతే మేము అట్లా చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు వస్తున్నప్పుడు మమ్మల్ని తిట్టేవాళ్ళు, లేదంటే సార్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ చేయాలి, టైం హ్యాండ్ ఓవర్ ఇది చేయాలి, అలాంటివి క్రియేట్ చేయడం. మేము లేకపోయినా ఈ ఆఫీస్ మాకు రన్ అవ్వాలి. సో అలాగే ఇప్పుడు వరకు ఉన్న ఎంప్లాయీస్ అయితే ఎవరున్నారు వెళ్ళిపోయిన రీసెంట్ ఎవరైనా వెళ్తున్నారు అంటే మా దగ్గర ఫస్ట్ 2 monthsలో వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మాకు ఇచ్చిన మ్యాచ్ కానంటే 2 months దాటి ఒక పర్సన్ 3rd monthలో ఎంటర్ అయినారంటే 100% వాడు ఇంకా ఏదో పర్సనల్ ఇష్యూ వస్తుంది తప్ప ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అయితే ఎవరూ లేదు. సో అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. మీరు అందరి సపోర్ట్ వల్లే మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. మా ఇద్దరితో అయితే అవ్వదు ఖచ్చితంగా. ఈ సపోర్ట్ వల్లే కాసా అనేది ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి అయితే తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఆఫీస్ బిల్డ్ చేయకపోయినా హైదరాబాద్లో ఒక 10లో అవుట్ ఆఫ్ ఫస్ట్ 10లో కాసా అయితే 100% ఉంది. ఎందుకంటే ప్రతి క్లయింట్లో తెలియగానే కాసా అంటే ఉంటుంది. కొన్ని క్లయింట్స్ దగ్గర నేను టాప్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కాసా నుంచి కొటేషన్ వచ్చింది అంటే నో డౌట్ కాసాకే క్లోజ్ అయింది. అలాంటి రిప్యుటేషన్ మనం తీసుకొచ్చాము. ఇప్పటివరకు ఎటువంటి క్లయింట్ని చీట్ చేయకుండా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. ఎంప్లాయీస్ని చీట్ చేయకుండా ప్రతిదీ ఓపెన్గా మనకి ఎంత ప్రాజెక్ట్స్ అవుతున్నాయో కూడా మీ ముందే డిస్ప్లే చేస్తున్నాము. మాకు ప్రాఫిట్స్ రావాలని ఏ రోజు దాచి పెట్టలేదు, ప్రతిదీ మీకు ఓపెన్ డిస్ప్లేలో పెడుతున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా మీ దగ్గర నుంచి సేమ్ ఈక్వల్ ట్రస్ట్ అలా ఉంటే ఆల్ ఈక్వల్గా గ్రో అవ్వడం. అంటే ఇక్కడ నో ఎంప్లాయీ రూల్ అనేది కాసాలో ఉంటుంది, అది ఇప్పుడు ఉంటుంది, ఎంత పెద్ద కంపెనీ అయినా ఉంటుంది. రూల్స్ కొన్ని చేంజ్ అవుతున్నాయి, ఆ చేంజ్ అవ్వడానికి కారణం కూడా ఎంప్లాయీస్ అనమాట. ఎంప్లాయీస్ చేసే కొద్ది మేము రూల్స్ మారుస్తూ ఉంటాము. అంతేగాని ఫస్ట్లో ఇంకా ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ తగ్గుతూ రావాలి అంటే రీజన్ ఎవరైతే అలా బిహేవ్ చేస్తారో రూల్స్ పెరుగుతూ ఉంటే ఫ్రీడమ్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ అంత ఫ్రీడమ్ తొక్కేసి అయితే అంత స్టేజ్కి అయితే కాసా ఎప్పుడు వెళ్ళదు. కావాలంటే ఎంప్లాయీ తీసి పక్కన పెడతాం కానీ రూల్స్ అయితే ఇక్కడ రావు. సో అలాంటి అట్మాస్ఫియర్ మేము బిల్డ్ చేస్తున్నాం, మీరందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ మా సైడ్ నుంచి. అండ్ మెరీ క్రిస్మస్ ఎవరికి అందరికీ. వచ్చే న్యూ ఇయర్ కూడా మీ పర్సనల్గా కానీ మీరు ఈ ఫ్యూచర్ దీంట్లో ఫ్యూచర్ తీసుకున్న అందరికీ గ్రోత్ ఉండాలని అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి అయితే అందరికీ బెస్ట్ విషెస్. నా కూతురే నా ఎంత బాగా నేర్చుకుందా. చేతిలో కూర్చో పక్కన కూర్చో, అది కాదు పిల్ల పక్కన ఏం పేరు పేరు తేజ. మంచి పవరే అదే కప్స్ బాటిల్స్ అంటే చాలా బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి.
కప్పులు అలా ఉండిపోతుంది సార్ ఉంచేసేయండి. ఇంకా మాట్లాడాలా మాట్లాడిన తర్వాత తీసుకో చెప్పాల్సింది ఇద్దరు